తన అవతారం చూసినప్పుడు నాకు, ఆయన మాట తీరు చూసినప్పుడు నాకు ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు రా అంటే సినిమా పాటలు పాడుకుంటూ, క్లబ్బుల్లో డ్యాన్స్లు వేసుకుంటూ. మీకు ఎట్లండి తెలుసు అంటారా? ఆ వ్యక్తి, బ్రదర్ మీ నెంబర్ ఏంటి చెప్పండి, మీ నెంబర్ ఏంటి చెప్పండి, నీ నెంబర్ ఏంటి చెప్పాను, నెంబర్ ఇచ్చాను, తీసుకోదా, చర్చికి రాయా రేపు మార్నింగ్ అన్నాను. ఎందుకంటే సాటర్డే కలిసి సండే మార్నింగ్ చర్చికి రాయా అంటే, నాకు రేపు బిజీ అపాయింట్మెంట్ ఉంది, నేను తర్వాత చూస్తాను. సరే ఎట్లా నాలేనకు లాగుతాను, ఎందుకంటే దేవుని సన్నిధిలోకి వస్తే సుత్తి పడుతుంది, సుత్తి పడితే మనుషుడు అణుగుతాడు, కరెక్టా? సో అన్నదప్పుడు ఆయన నెంబర్ తీసుకున్నాడు, నెంబర్ ఇచ్చాడు. ఆయన స్టేటస్లు పెడుతున్నాడు చూడాలి. నేను ఉన్నది ఓపెన్గా స్టేజ్ మీద చెప్తాను, ఇప్పుడు రేపు ఆయన మొహం ముందు కూడా చెప్తాను, నాకేం బాధ. ఏంటి, సినిమా పాటలు పాడుకుంటూ, డాన్స్లు వేసుకుంటూ, ఫీలింగ్లు వేసుకుంటూ, దైవజనుడు కుమారుడు అంటున్నావు, లోకంలో దౌర్భాగ్య జీవితాన్ని జీవిస్తున్నావు. దేవునికి మండదా? దేవుని కృప 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 అంటూ విచ్చలవిడి జీవితం. ఈరోజు కృప ఎక్కువ అయిపోయింది మనుషుడికి. ఉండాలి.